హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే మంగళవారం వ్లాగ్ అనమాట. మంగళవారం మా హస్బెండ్ తలస్నానం చేసేసి దేవుడికైతే దీపం పెట్టేశారు. అంటే మా హస్బెండ్ మంగళవారాలు చేస్తారు. సో ఈరోజు మా హస్బెండ్ అయితే దీపారాధన చేసేసారనమాట. ఇక నేను టిఫిన్స్ వేయడం అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. నేనైతే వ్లాగ్ షూట్ చేయలేదులేండి. మా హస్బెండ్ వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను షూట్ చేశాను. అంటే హడావడి అయిపోయింది మార్నింగ్. సో నేను పూజకి అవన్నీ కావాల్సినవన్నీ చేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఇంకా నేను పాలకూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో పప్పు అయితే కడిగేసి పెట్టుకున్నాను. దాంట్లోకి పాలకూర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. కొంచెం పాలకూర అయితే ఉంచాను, ఎందుకంటే ఈవినింగ్ పాలక్ రోటీ చేద్దామనేసి అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తాను. మా హస్బెండ్ డైట్ చేస్తున్నారు. సో పాలక్ రోటీ చేద్దాము ఈవినింగ్ అని చెప్పి కొంచెం పాలకూర అయితే పక్కన పెట్టాను అనమాట. ఇక పప్పులోకి అయితే నేను కుక్కర్లో నానబెట్టి ఉంచుకున్నాను కదా పప్పు. ఆ పప్పులో కట్ చేసి పెట్టుకున్న పాలకూర, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అలాగే ఒక పక్కన అయితే ఎసరు పెట్టేశాను. ఇంకెలా ఎసరు పెట్టేటప్పటికి మా చిన్నోడైతే ఏడుపండి. ఇంకా వాడిని తీసుకెళ్ళి పడుకోబెట్టేసి వచ్చేసరికి రైస్ అయితే ఉడుకుతూ ఉంది. పప్పు కూడా 2 విజిల్స్ వచ్చేసి పప్పు కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా కొంచెం పప్పు అయితే పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకుంటున్నాను అనమాట. ఇక దాంట్లోకి కొంచెం సాల్టు, కారం, అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేశాను. క్లిప్పింగ్ మిస్ అయింది. ఎంతో కాదులేండి, కొంచెం యాడ్ చేశాను అంతే. ఇక అది కాసేపు ఉడికించి ఇక తర్వాత తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. మెయిన్ తాలింపు వల్లే కదా పప్పుకి చక్కగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా తాలింపు కూడా పెట్టేసుకుంటే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందనమాట. మా పిల్లలిద్దరికీ స్నానాలు అయితే పోయాలి. ఇక పప్పు కూడా అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ అభికి అయితే పోసేస్తానండి. చిన్నోడైతే ఇంకా లేవలేదు. ఫస్ట్ అభికి పోసేస్తా. అభిరా స్నానం చేద్దావు కానీ. కమాన్ కమాన్, కోట్ తీసే. ఓకే 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 తీసే. వెళ్దామా స్నానానికి? స్పైడర్ మ్యాన్లు కూడా చేస్తారా? పద, లెట్స్ గో. పద. నేను వస్తానే, వేడి నీళ్ళు తీసుకొని వస్తాను. ఓకే, ఉండి ఇక్కడ. అభికి అయితే స్నానం పోసి తీసుకొచ్చేసానండి. అభి అయితే రెడీ అయిపోయాడు. ఇక చిన్నోడు లేస్తే చిన్నోడికి కూడా పోసేస్తాను. సబ్స్క్రైబ్. తర్వాత చిన్నోడు కూడా లేచాడండి. చిన్నోడికి కూడా స్నానం అయితే పోసేసాను. ఇక ఫస్ట్ అభికి అయితే తినిపించేస్తున్నాను అనమాట. చిన్నోడైతే ఆడుతున్నాడు పక్కన. ఇక అభికి కూడా పెట్టేసి తర్వాత చిన్నోడికి కూడా పెట్టేస్తాను. ఈ తర్వాత మా చిట్టి తల్లికి కూడా పెట్టేస్తున్నాను. పప్పు పాలకూరలో కొంచెం నెయ్యి వేసి అయితే పెడుతున్నాను. ఇద్దరికి ఒకసారి తినిపిస్తుంటే ఏమవుతుందంటే ఈ నెయ్యి స్మెల్ అభికి నచ్చట్లేదు అనమాట. వాడికి విడిగా నెయ్యి కలపకపోయినా వీడికో ముద్ద పెట్టి వాడికో ముద్ద పెడుతుంటే అమ్మ నాకు చిన్న తమ్ముడు స్మెల్ వస్తుందమ్మా అంటున్నాడు, నెయ్యి స్మెల్ని. ఇంకా వాడికి నచ్చట్లేదు. సో నేను ఇంకా నెయ్యి అయితే వేస్తున్నాను కదా వీడికి అని చెప్పి వాడికి ఫస్ట్ పెట్టేసి తర్వాత చిన్నోడికి అయితే పెడుతున్నాను. ఇక మా అభి అయితే ఆ పక్కది ఉంచడండి, అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా అది పక్కకి తీసేసి టీవీ అయితే చూస్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఇది చూడు, సబ్స్క్రైబ్.
ఇక తర్వాత అయితే 'గుంటూరు కారం' మూవీలోంచి 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ ఉంది కదండీ! అదైతే పెట్టమని అభి అయితే డ్యాన్స్ చేస్తున్నాడనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను చూడండి. ఇక అంతలోపు మా హస్బెండ్ అయితే ఫోన్ చేశారండి. చేసి నాకు రావడం కుదరదు, లంచ్‌కి నేను ఇక్కడే చేసేస్తాను, నువ్వు తినేసేయి అన్నారు. అంటే బయట ఊరు వెళ్ళారనమాట ఆఫీస్ పని మీద. సో ఇంకా లంచ్ టైంకి అవ్వదు, వర్క్ అవ్వలేదు ఇంకా, నేను ఇక్కడే చేసేస్తాలే, నువ్వు తినేసేయి అంటే నేను కూడా తినేసాను. హాయ్ ఫ్రెండ్స్, మా అభి నేను డ్రాయింగ్స్ వేస్తున్నాము అని చెప్పాను కదా, అవి అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చెప్పాను ఇప్పుడే చూపిస్తామండి. ఇప్పుడు డ్రాయింగ్ వేస్తున్నామండి. ఇప్పుడు చూడండి ఇంకా అండి నువ్వు చెప్పాలి అవి. ఫస్ట్ ఇదిగోండి, అవి ఎవరో చెప్పారు. బ్యాట్మ్యాన్ అండి, బ్యాట్మ్యాన్ చెప్పేవారు. బ్యాట్మ్యాన్ అండి. ఈయన బ్యాట్మ్యాన్. బ్యాట్మ్యాన్ అవి బ్యాట్మ్యాన్ బాగుందా? బాగుంది, నువ్వు బాగా దిట్లింగం చెప్పు ఎవరో. దిట్లింగం ఫ్యాక్ట్. లిటిల్ సింగం కొంచెం వంకర టింకర్ అయిపోయాడండి. నెక్స్ట్ డోరేమాన్. ఎవరో చెప్పవి. నెక్స్ట్ డోరేమాన్. వీళ్ళు ఎవరో చెప్పు. డోరేమాన్తో పాటు నోబితా ఉంటాడు కదా, డోరేమాన్ చూసే వాళ్ళకి తెలుస్తుందా నోబితా. నెక్స్ట్ హల్క్ అండి. హల్క్. షిన్చాన్. ఫోకస్. ఎవరవి? చెప్పేవారు. బాగున్నాడా షిన్చానా? అడుగు. ఏం చేస్తున్నాడు తమ్ముడు? చిట్టాడు. చిట్టి చిట్టి చిట్టాడు. హాయ్. ఇలాగ మార్నింగ్ అంతా ఇంకా పిల్లలతో ఆడుకుంటా ఏమైనా పనులు ఉంటే అవి చేసుకుంటూ ఉన్నానండి. ఇంక తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చేసారు. మా హస్బెండ్ వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే ఆడిస్తున్నారు. నేను అంతలోపు ఇల్లులు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ ఉంటే ఇంకా నాకు అంత ఇబ్బంది ఉండదండి. మా వారు చక్కగా మా పిల్లల్ని అయితే ఆడించేస్తారు. నేను ఇంకా నా పనులు అవి చేసుకోవచ్చు. చూసారు నా టైం నేను పిల్లలకి స్పెండ్ చేస్తూ ఉంటాను, అలాగే మా హస్బెండ్ కూడా స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇలా మా మధ్య మధ్యలో మేము పిల్లలతో కూడా ఆడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇంట్లోనే ఉండాలి కదా, ఉండరు. సో మేమే ఆడాలి వీళ్ళతో. ఇంక ఇలాగ మా రొటీన్ అనేది ఇలా ఉంటుంది. ఇంకా మా నలుగురిదే ఒక చిన్ని ప్రపంచం. ఇక నేను మార్నింగ్ అయితే బట్టలు ఏం వేయలేదు, కానీ నైట్ వేసేసానండి. పడుకునే ముందే వేసేసి ఇంకా వాషింగ్ మిషన్లో కదా వేసేసి ఇంకా ఆరేసేసాను. ఇంక ఇవైతే తీసేసి మడత పెట్టేద్దాము. ఇలాగా బట్టలు మడత పెట్టిన, బట్టలు ఉతికినా నాకేం గుర్తొస్తుందంటే చిన్నప్పుడు మా చెల్లి నేను చేసినవన్నీ గుర్తొస్తాయి. ఏ పనైనా ఇంకిద్దరమేనండి మా ఇంటి దగ్గర. అమ్మ బట్టలు ఉతకమన్నా, అమ్మ ఎప్పుడు ఉతకమనేది కాదు, కానీ మేమే ఉతుకుతామని చెప్పి ఇద్దరం ఒకళ్ళు బట్టలు ఉతకడం, ఒకళ్ళేమో నీళ్ళు తీయడం. ఇక తర్వాత ఆరేయడానికి కూడా ఒక్క బకెట్ బట్టలు ఉన్నా సరే ఇద్దరం ఆరేయడానికి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడ లేని కబుర్లు చెప్పుకుంటా ఇంకా మేడ మీద నుంచి కిందకి దిగేవాళ్ళం కాదనమాట. మా అమ్మ ఏమో ఏంటి ఇంకా అవ్వలేదా, ముందు పని కానివ్వండి అంటది. పని చేయకుండా ఏం చేస్తున్నావమ్మా అంటూ ఇంకా అలాగే ఎంత అలా అంటే
చాలా కామెడీ చేసుకుంటూ ఉంటామన్నమాట మా ఇద్దరం. ఇక తర్వాత అయితే నేను పాలకూర రోటీలు చేస్తానన్నాను కదా, ఇంకా అవైతే స్టార్ట్ చేసేసాననమాట. ఏం లేదండి, కొంచెం పాలకూర అయితే మిక్సీ జార్లో పేస్ట్గా చేసేసుకొని, ఇక మనం పిండి తీసుకుంటాం కదా, గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ యాడ్ చేసేసి కలిపేయడమే అనమాట. కొంతమంది అయితే మిక్సీ పట్టుకున్నప్పుడే చిన్న పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని అది మిక్సీ పట్టుకుంటున్నారు, కొంచెం స్పైస్ కావాలనుకుంటే. ఇంకా అవసరం లేదులే, మార్నింగ్ పప్పుతో తింటానన్నారు మా హస్బెండ్. ఇంక సరే నేను నార్మల్గా పేస్ట్ తోటి చేసేసి రోటీలు అయితే మనం చపాతీ ఎలాగ చేసుకుంటామో అలానే నూరేసుకోవాలి. ఇక తర్వాత నేను కాల్చేస్తున్నాను అనమాట. నార్మల్గా అయితే నేను అసలు ఆయిల్ యాడ్ చేయట్లేదండి. డైలీ నార్మల్ చపాతీ అయితే చేస్తున్నాను, ఆయిల్ యాడ్ చేయట్లేదు. కానీ ఇది పాలక్ రోటీ కదా, కొంచెం పచ్చి స్మెల్ అది పోతుందని చెప్పి లైట్గా ఒక 2 చుక్కలు అయితే యాడ్ చేశాననమాట. ఇక 2 రోటీలు కూడా కాల్చేసి మా హస్బెండ్కి అయితే మార్నింగ్ పప్పు కూడా పెట్టేసి ఇచ్చేసాను. ఇక అంతే, మా హస్బెండ్ డిన్నర్ అయితే అయిపోయింది. 7 లోపు అయితే తినేస్తున్నారు. ఇదండి వీడియో అయితే. ఎలా అనిపించిందండి? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.